హలో హాయ్ అండి, అందరికి నమస్తే. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో భగవంతుడు అనేది ఉన్నాడు అనేది నమ్మి మనం పూర్తి విశ్వాసంతో ఉండాలి ప్రతి ఒక్కరూ అనేది నా అభిప్రాయం. దాని మీద కొద్దిగా విశ్లేషణగా మీకు వివరిస్తాను. మన సమాజంలో, మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, బౌద్ధం, జైనం, సిక్కులు, ఇలా ఎన్నో ఉన్నాయి. దానిలో ఉపతేకలు ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు మనుషులు ఎన్ని రకాలు ఉన్నారో అన్ని రకాలుగా ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాలు తెలిపేది ఏంటంటే ధర్మబద్ధంగా నడవండి, న్యాయంగా ఉండండి, తప్పులు చేయకండి అనేది వాళ్ళు ఈ దేనిలో ఉన్నా సరే కుడియడంగా అలాగే ఉంటాయి. అయితే కొంతమంది వ్యక్తులు, నాకు తెలిసి ఒక ఉదాహరణ, నేను ఒకసారి ఒక గుడికి వెళ్ళినప్పుడు, అది సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. అక్కడ పిల్లలు లేని వారు ఆ చెట్టుకి ఉయ్యాల కడుతుంటారు. వాళ్ళమ్మ చెట్టుకి ఉయ్యాల కట్టమ్మా అని చెప్పి తీసుకెళ్ళి కట్టించింది. కట్టిస్తే అమ్మాయి కట్టింది, వచ్చింది. నేను కూర్చొని ఉన్నాం అక్కడ, మేము ప్రసాదం తీసుకుంటున్నాం. వచ్చి వాళ్ళ అమ్మని ప్రశ్నిస్తుంది, ఏమని, ఏంటి ఆ ఉయ్యాల గడితే పుడతారా అని. ఇప్పుడు నిదానంగా అంటే అమ్మాయి మాతో పాటు మేమందరం కలిసి వెళ్ళిన వాళ్ళలో ఒక అమ్మాయి లేండి. అయితే ఆ అమ్మాయికి పిల్లలు కలిగారు. మరి నువ్వు చేసే పని చేస్తున్నావు. ఒక చోట తಣ್ಣీళ్ళతో స్నానం చేసి పొరుదండాలు చేస్తుంటారు అమ్మవార్లకి. ఇలా ఎవరికాళ్ళు భక్తిగా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి చేసేవి అవన్నీ. మన పెద్దలు 100 సంవత్సరాల నుంచి, వాళ్ళంతా పిచ్చోడు కాదు కదండి. మనం తెలుగు వాళ్ళం కాదు, వాళ్ళందరూ కూడా మనుషులే కదా. విశ్వాసం అనేది ఉండాలి. ప్రతి మతంలోనూ ప్రతి వారు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడే భయం ఉంటుంది, జీవితం మీద భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, ఒక నడవడిక అనేది ఏర్పడుతుంది. భయపడతారు, తప్పు చేయడానికి భయపడతారు భగవంతుడిని నమ్మితే. అది నా భావన. ఏమిటంటే భగవంతుడిని నమ్మితే మనకి ప్రశాంతత ఉంటుంది, ఎంతో ప్రశాంతత ఉంటుంది. ప్రతివారు, అవకాశం ఉన్న ప్రతివారు. ఎందుకంటే నమ్మి నమ్మనట్టుగా కొంతమంది బొట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు టక్ చేసుకుని, టై పెట్టుకొని ఇవన్నీ అలంకరణలు చేసుకుంటాం మనం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు తలదూకుంటాం, వాచ్ పెట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ బొట్టు పెట్టుకోవడానికి ఎవరో ఏదో అనుకుంటారు అని ఫీల్ అయిపోతుంటారు. దేనికండి? మనకి మనం, ఒకరి గురించి కాదు అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి. చక్కగా భగవంతుడు నమ్ముకొని బొట్టు పెట్టుకున్న వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు, నమ్మవారు నమ్మవచ్చు, నమ్మకుండా ఉండొచ్చు. ఏదైనా సరే, ఇప్పుడు ఒక ఊరు ఉందండి, సపోజ్ మీకు చెప్తా, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఒక గుంటూరే ఉంది. గుంటూరుకి ఎన్ని దారులు ఉన్నాయండి? మన తెనాలి మీదుగా గుంటూరు రావచ్చు, విజయవాడ మీదుగా గుంటూరు వెళ్ళచ్చు, అటు సత్రపల్లి నుంచి ఆవేలు అట్నుంచి రావచ్చు. గుంటూరు వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాగే ఒక ఊరికే అన్ని మార్గాలు ఉంటే భగవంతుడు చేరడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయండి? అందరూ భగవంతుడు ఒక్కడే. మనం ఎంచుకున్న మార్గాలే ఇలా వేరు మార్గాలు ఎంచుకున్నాం, చేరుతున్నాం, అందరం భగవంతుడి దగ్గర చేరుతున్నాం. అది గమనించుకోవాలి. అందుకనే ప్రతి ఒక్కరూ కేవలం సంపాదనే ముఖ్యమని కాదు, భగవంతుడిని కూడా నమ్మండి. నమ్మి కొంత సమయాన్ని కేటాయిస్తే ఎంతో మనశ్శాంతిని పొందుతారు, సంతోషంగా ఉంటారు. అది నా అనుభవం, నా భావన. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.